దీన్ని చూస్తా అంటే పానం అంత అంగడి అవుతాను, పిసికి సంపబోద్దు అవుతాను. ఎన్నో లాయం కథ తింటున్నా బట్టి ఎట్లా చేసి దీన్ని అనుభవించాలి, లేకపోతే నాకు మనసు పట్టది. పోయి చూస్తా కిట్లిగిది అలా ఏమైనా చేస్తురేమని. వచ్చినావానే? బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా తక్కువ కాలేదు, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక ఏం డ్యూటీ కొడుతుంది, రెస్ట్ తీసుకో. ఏ లేదు, పోవాలి, పని ఉంది నాకు. అయ్యో కొంచెం కూడా అర్థం చేసుకోవా? దా ఏ ఆగి, నాకే శాతం అయితే లేదు. శాతం కదా అంటున్నావు, నీకు ఎప్పుడు శాతం అయితే చెప్పు. ఏ బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నాకు. మరి ఇప్పుడు డ్యూటీ పోతా అన్నావు కదా, ఎట్లా పోతావు మరి? డ్యూటీ కోత నేను. అదే రోజు డ్యూటీ కోడే తప్ప కానీ ఒక్కసారి అన్న నన్ను పట్టించుకుంటానవా? అరే ఎందుకు పట్టించుకొని, ఎప్పుడంటే శాతం అయితే లేదు నాకు. ఎందుకు శాతం? ఇప్పుడు డ్యూటీ కోవడానికి శాతం అయితే లేదా, నాతో ఉండడానికి శాతం కదా, అవన్నీ ఏం నడవవు. అరే చెప్తే అర్థం చేసుకోవేంది అనుకో. ఏంది అప్పుడే లేచినావు? గింతేనా? ఏ ఆగి, నాకే శాతం అయితే లేదు. ఎప్పుడు శాతం అవుతుంది? నువ్వు ఎప్పుడు కాదు అంటే నీకు ఒక్కదానికే ఉంటది కదా, నీకు ఉండదా? నా బాధ ఎప్పుడు పట్టించుకోడు. అవునే అన్న, ఏం చేస్తారా ఇక్కడ రోడ్డు మీద? ఏ ఎండ కొడుతుంది ఆరా, ఎండ కొడుతుందని చెద్దరు వెండి వేసిన బంగ్లా మీద వండుకుందామని. అవునా అన్న, మా ఇంటికాడ కూడా మస్తు ఉడకపోతుంది. బయట వందామంటే అరుగు లేకపోయా, ఈ బిల్లి మీద వండచ్చా. సరే పండుకో, ఏమన్నారా? సరే అన్న, అత్త మరపడి వరకు రారి రా పండుకోరి. సరే, దానికి ఇబ్బంది ఏమి లేదు, ఏమున్నాయి. సరే జాబ్ పెద్ద ఉంది మాకు. సరే సరే. ఈ అబ్బా, ఇది నామ కొట్టిన బిల్డింగ్ మీద చేసుకునే వాళ్ళు ఇద్దరు. కానీ అబ్బాయి ఏమున్నది, అనుభవించాలి దాన్ని. ఇట్లా ఏం చేసు అర్థం కదా. అవ్వ చోరు ఉన్నది కదా, ఇది ముట్టుకుంటే ఇంకా పని చేస్తే ఎట్టుంటుందో. దీన్ని ఇడిచిపెట్టదు ఆలస్యమైంది వరకు. ఒకసారి ఇంటికి పోదాం, దాని మూడు ఎట్లా ఉండడు, మాట కలిపి లైన్లో పెడతా. దీన్ని చూస్తే ఉడకపోతే అవుతాను, ఏం చేయాలి? ఏంది గిట్ల వచ్చినావు? పొద్దున గుర్తున్నా కదా, అందుకే సారీ చెప్పుదని వచ్చిన. అవునా, సరే సరే చెప్పినావు కదా, పో ఇక్కడి నుంచి. సరే పవన్,
కొంచెం పని ఉంది, చేసి పెడతావా? చేసి పెడతావా? చెయ్యమని చెప్పు. ఏంటిదో చెప్పు. రా. సరే ఏం లేదు, రేకుల పైన కట్టెలు ఉన్నాయి, నీళ్ళు కాబెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, తీసిస్తావని రమ్మన్నా. సరే తీస్తా. నేను పట్టుకుంటా. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? అప్పటికి బంగారు నీళ్ళు కట్టావు కదా. అవును, అప్పటికే చూసుకుందాం మరి. సరే బాయ్. అవు కానీ అప్పటికి నీ మోడు ఉంటాడు కదా, ఎట్లా? చూసుకుందాం ఆ టైం వరకు. సరే మరి బాయ్. బాయ్. ఏ పిల్ల, మౌనిక, నేను బాత్రూమ్ పోయేస్తానే. అత్తవాయను. నేను రాను, పోయి రాకు. సరేనే. మీరు సగం లేచి కలబడ్డాడు కదా, పెటు మనసు పట్టకుండా ఇదంతా. మౌనిక, మౌనిక, ఎవరు సగం లేచలే, మనసు పడతలేదు. ఏమని, నేను బాత్రూమ్ పోయేస్తా. సరేనా పో. నీ మోడేందే పెద్ద లబ్బరిగాడు ఉన్నాడు, ఒకటే ముద్దు అన్నట్టు. నువ్వు వచ్చి నా దగ్గర పడుకున్నప్పుడు నీ పెళ్ళం కూడా అమెరికరాలే కదా. అయి పెద్ద లబ్బరిది అని. అదే, ఇంకా పెద్ద లబ్బరిదా, ఇంకా పెద్ద లబ్బరుడు. లబ్బరుడు కాదు, ఇంత బిత్తిరోడు, అమాయకుడు. మనం గింత చేస్తాను, పుల్లు పుల్లులు అవుతుంది కదా మీరు మన ఇద్దరు. గింతనా గింతనా మిగులుతాడు కూడా, అప్పుడు గట్టిగా ఉండాలి. మరి గట్లుంటేనే కదా మనకు మంచిగా ఉంటది. ఇలా వేరే ట్రై చేద్దాం. సరే, ఎట్లా వాళ్ళు ఇవ్వడు, అమాయకుడు కదా. చిప్పు అవు కానీ ఇటు అల్లు ఎట్లా చేస్తాడేమో. అని శాతం ఏమన్నా చెప్తాడు. నేను చూసినాము ఎప్పుడు గందకే చూసి ఇట్లా ఇంకోవి చూడడానికి సిగ్గు అనిపించలే. సిగ్గు. అవునే, నువ్వు అన్నట్టుగా నీ మూడు మొత్తం ఉన్నట్టున్నాడు కానీ. అవును, పోతే ఆఫీస్కు లేకపోతే లేదు. దే ఉత్తోళ్ళ ఇల్లు మన కింద. నా పిల్లకి అంతేనే, అంటే బోలో ముడి లేకుండా నా మోడికిట కోరికలు ఉన్నాయి, గిట్ల ఏం పట్టించుకోపిస్తుంది. గందుకే నాకు ఇట్లా ఆటలు తాగుతున్నాయి. ఇటు మన దుకాణం తెలిసింది అనుకో, వీళ్ళు దెబ్బకి ఎవరు పెట్టుకొని వస్తారు. అవును, నువ్వు అన్నది కూడా రైటే. నా మూడు అంతే, ఓ సరసం ఉండదు, ముద్దు ఉండదు, ముచ్చట ఉండదు. ఏం ఒక్కసారి రా బావన్నా అని, నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను పోతా అంటాడు. నువ్వే ఇంటిగా కానీ దానికి ఎట్లా చేసి మనకి ఎట్లున్నది కథ. మంచిగా ఉంది. ఉంటది, గట్టిగా ఉంటది. అలా తెలిసినాక ఉంటది ఆట. ఆయన ఏం చేస్తారు తీయాలి. ఏం చెప్తారు అమాయకులైనా. నాది ఇంకుత్త నాయకురాలే, నాది పెద్ద అమాయకుడు. ఇంకా అంతేనా? ఇంత పెద్ద అమాయకుడా? ఇంత పెద్ద. అట్లనా? ఏమండి ఏందే? ఇవాళ ఇంటి ఓనర్ వచ్చిండు, రెంట్ కట్టమన్నాడు. నీకు తెలిసే గానీ ఓనర్ జీతం ఇస్తలేడని. ఏందండి ఓనర్ జీతం ఇత్తలేడా? పైసలు ఏం చేసుకుంటా అండి? ఇప్పటికి 2 నెలలు అవుతాంది, మనకి ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా. కంపెనీ లాస్ ఉందే,
నాకు నెలకి 50,000 జీతం, ₹1,00,000 ఒకసారి ఇస్తా అంటుండు. మొన్న సీనన్నకు కూడా నెల నెలకి ఇత్తన్నాడు కదా జీతం. వానికంటే జీతం తక్కువనే, నాకంటే 50,000 కదా. ఏమో నువ్వు పైసలు ఏం చెప్తున్నావు ఏమో నాకేం అర్థం అయితలేదు. అవన్నీ కాదు కానీ నా లచ్చక్క దగ్గరకు ఒక 5,000 అడకరాపు, నాకు కొంచెం పని ఉంది. సరే సరేనా? మొన్న నెలలు అడిగితే పైసలు ఇయ్యలేదు అన్నాడు, ఈ నెలలు అడిగితే కూడా ఇయ్యలేదు అన్నాడు. అసలు ఈ పైసలన్నీ ఏం చెప్తాడు, ఏం కథ? అయినా నా మొగుడు అమాయకుడే కదా, ఏం చెప్తాడు? నిజమే కావచ్చు, ఇత్తలేడు కావచ్చు. ఏవండి ఏవండి ఎటు వెండినే? ఏవండి ఏవండి బాత్రూమ్ కూడా లేడు, ఇటు వెండి. ఏవండి 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 మౌనిక, నీ మీద నాకు మోజు వేయింది, అందుకే నీ దగ్గరికి అత్తలేనే. నేను వేరే టైంని పట్టుకొని లేచిపోతున్నా. ఈ ఇల్లు కిరాయి నువ్వే కట్టుకో, ఎంజాయ్ చేయి. ఏంటిదా ఏమో దత్తును? ఏం లేదు. అయినా నువ్వేంది గిట్ల పిలుచుకుంటూ వస్తాను? ఆ చేతులు ఏంటిది పేపరు? నా ముచ్చట విడిచిపెట్టేమో దాస్తున్నావు కదా. ఏం లేదు, అదేంటిది? అరే రామా, నువ్వు చెప్పరాదు మొదలు, తర్వాత నేను చెప్తా గాని. ఫస్ట్ నువ్వే చెప్పు. ఏం చెప్పాలనే? నా పెళ్ళేమో లేచిపోతున్నా అని లెటర్ రాసి పెట్టి, అవ్వ నువ్వేం దాస్తాను? ఏంటిది అది? నీ పిల్లం కూడా లేచిపోయిందా? కూడా అంటే నా మొగుడు కూడా లేచిపోయిండు. నీ పాపం పాడుగాను, నీ మోడు లేచిపోయింది, నా పెళ్ళం లేచిపోయింది. ఏం అర్థమైతలేదేమో నాకు. అగో ఇంకా కూడా రాసి పెట్టిన చదువు. ఏంటిది? ఏం రాసి ఉన్నది? అది చెప్పా. అది నా మొగడు నీ పిల్లని పట్టుకుని లేచిపోయిందంట. అవునే, నిన్న మన వాళ్ళ గురించి ఏమనుకున్నా ఒకసారి గుర్తు చేసుకో. నీ మొగడేందే పెద్ద లెబ్బరిగాడు, నువ్వు ఒకటే ముద్దు అన్నట్టు. నువ్వు వచ్చి నా దగ్గర పడుకున్నప్పుడు నీ పిల్లం కూడా అమాయకురాలే కదా. అయితే ఇది లెబ్బరిది అని. అదే ఇంకా పెద్ద లబ్బరు, ఇంకా పెద్ద లబ్బరు. అవునే, నువ్వు అన్నట్టుగా నీ మోడు మొత్తం ఉన్నట్టున్నాడు. అవును, పోతే ఆఫీస్కు లేకపోతే లేదు. ఏ ఉత్తోళ్ళు వెళ్ళి మన కింద నా పిల్లకి అంతేనే, అంటే బోలో ఉడి లేకుండా మన దుకాణం తెలిసిందనుకో వీళ్ళు దెబ్బకి ఎవరు పెట్టుకొని వస్తారు. అవును, నువ్వు అన్నది కూడా రైటే. ఇటు వాళ్ళు కాదు లబ్బరి కాళ్ళు, మనం వేసారు లబ్బరి కాళ్ళు. ఆనంద మరిపూలే జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులం నా తల్లి